దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు చదువుకుందాం. హానోకు 25 ఏళ్ళు బ్రతికి మెతుషాలను కనెను. హానోకు మెతుషాలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములని 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఉన్న నతానేలు గారు మన ప్రార్థన నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకము ముందున్న మా తండ్రి, నీకు వందనాలనైనా, స్తుతులు స్తోత్రములు తండ్రి. నైనా పౌల ఆరాధనలో తోడుగా ఉన్న దేవా, ఈ రాత్రికాల ఆరాధనలు కూడా తోడుగా నీడగా మా అయ్యగారు మాట్లాడుతుండగా అయ్యగారి నోటి బుర్రగా మీరు మాట్లాడండి పరమ తండ్రి. ఆయన నోటి నుండి వచ్చి ప్రతి వాక్కు మా అందరికి జీవాహారం అయ్యేలాగున సహాయం చేయండి తండ్రి. మా అందరికి వినగల చెవు, గ్రహించే మనసు మాకు దయచేసి మా అందరి ఆత్మలని ఆధీనములు ఉంచుకుంటావని యేసు శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ధ్యానించుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము దేవుని యొక్క సన్నిధిలో చేరి ఉన్నాము గనుక అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించు వారముగా ఉండాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. మనమందరము విన్నాం. అలాగే ఈ రాత్రికాలపు ఆరాధన కార్యక్రమమునకు టాపిక్ ఏమిటంటే నడుచుట అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై ధ్యానించబోతున్నామండి? నడుచుట అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ లోకములో ఉన్న ప్రతి నరుడు తన జీవిత విధానములో నడుచువాడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితములో నడక అనేది చాలా అవసరమై ఉన్నది. కనుక నడక మానవుని జీవితములో చాలా అవసరమై ఉన్నది గనుక నడక అనేది లేకపోతే మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే మనం ఉండిపోయి వారముగా ఉంటాం. అదే మనలో నడక అనేది ఉంటే ఎక్కడికైనా మనము వెళ్ళగలం, ఏ ప్రదేశమునైనా మనము చేరుకొనగలం. అందుకే నా జీవితములో నడక చాలా ప్రాముఖ్యమై ఉన్నది. చూడండి, నడుచుట అనే ధ్యానాంశంపై ధ్యానించబోతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయములో నీతో నాతో ఆయన సూటిగా మాట్లాడబోతూ ఉండగా మనమందరము విని విశ్వసించు వారముగా ఉండాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. నడుచుట మనం ఎలా నడవాలి, మనము ఎవరితో నడవాలి, మనం ఎక్కడికి నడవాలి, మనం ఎక్కడికి నడవకూడదు, ఎవరితో నడవకూడదు అనే విషయంపై దేవాతి దేవుడు బహుస్పష్టముగా సమయములో మనకు తెలియజేయబోతూ ఉన్నాడు. నడుచుట మొట్టమొదటిగా దేవునితో నడుచుట. ఎవరితో నడవాలంటమ్మా? దేవునితో నడవాలి. కనుక మన జీవితములో మనమందరము నడుస్తూ ఉన్నాం. సహజముగా మనం నడుస్తూ ఉన్నాం. లోకములో నడుస్తున్నాం, మనుషులతో నడుస్తున్నాం, మన పనుల నిమిత్తమై నడుస్తూ ఉన్నాం, మన పని భారములు మోస్తూ
నడుస్తూ ఉన్నాం. కానీ నీవు నేను ఇంతవరకు దేవునితో నడవకపోతే ఈ సమయములో నుండి మనమందరము దేవునితో నడుచువారముగా ఉండాలి. కనుక ఇంతవరకు నడిచిన నడక వేరు, దేవునితో నడిచే నడక వేరు. కనుక దేవునితో నడిచే నడక పవిత్రమైనదిగా ఉంది. దేవునితో నడిచే నడక ధన్యకరమైనదిగా ఉంది. దేవునితో నడిచే నడక ఆశీర్వాదకరమైన నడకగా ఉంటుంది. కనుక మనమందరం దేవునితోనే నడుచువారముగా ఉండాలి. ఇంతవరకు తెలుసో తెలియక లోకముతో, లోకమున వాటితో, లోకముల మనుషులతో, లోకముల పాపులతో, లోకములో ఉన్న అపవాసకులతో, లోకముల దుష్టులతో నడిచి ఉండవచ్చు. అలాంటి నడకకు ఈ దినాన పుల్లు స్టాపు చెప్పి ఈ సమయములో నుంచి దేవునితో నడవడము ప్రారంభించి జీవితాంతం దేవునితోనే నడవడము మనకు మేలు. దేవునితో నడవడమే మనకు క్షేమము. దేవునితో నడవడమే మనకెంతో దీవెనాని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. అందుకే చదవబడిన వాక్య భాగంలో చూస్తే అక్కడ మనకు ఎవరు కనబడుతున్నారండి? హానోకు కనబడుతూ ఉన్నాడు. ఎవరు కనబడుతున్నారండి? హానోకు కనబడుతూ ఉన్నాడు. హానోకు చూడండి దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచి ఉన్నాడు? 300 ఏండ్లు. 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 300 ఏండ్లు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. అతడు ఎలాగైతే దేవునితో అన్ని సంవత్సరాలు నడిచిన వాడుగా ఉన్నాడో అదే విధానాన్ని మనము కూడా అవలంబించుకొని, అదే వైఖరిని మనము నేర్చుకొని, హానోకు పద్ధతిని మనము నేర్చుకొని, హానోకులో ఉన్న గుణమును మనం నేర్చుకొని, హానోకులో ఉన్న ఆత్మీయ పాఠాన్ని మనము నేర్చుకొని, హానోకులో ఉన్న ఆ శ్రేష్టమైన భక్తి జీవితం నేర్చుకొని ఈ దినము నుంచి మనము కూడా ఖచ్చితముగా, నిశ్చయముగా, నిర్భయముగా, ఎవరికి భయపడక దేవునితో మనం ఉండువారముగా, దేవునితో నివాసము చేసేవారముగా, దేవునితో నడిచేవారముగా ఉండాలని ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చదవండి, వాక్య భాగం చదవండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనే తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చూడండి, 300 ఏండ్లు దేవునితో నడుచుచు ఏం చేశాడంటమ్మా? కుమారులను కుమార్తెలను కనెను. తర్వాత హానోకు దినములన్నీ 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవునితో అతడు నడుస్తూ ఉండగా, దేవుని యొక్క అడుగులో అడుగు వేసి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా, దేవుని యొక్క వెనువెంట నడుస్తూ ఉండగా దేవాతి దేవుడు అతనిని తీసుకొని వెళ్ళిన విధానమును చూస్తూ ఉన్నాం. హానోకు మరణము నొందలేదు, కానీ కేవలం అతడు
తీసుకుని పోబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆనోకు మరణము చూడని వాడుగా ఉన్నాడు. ఆనోకు మరణము నొందని వాడిగా ఉన్నాడు. ఆనోకు మరణ రుచిని ఎరగని వాడిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అతనిని తీసుకొని వెళ్ళిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రియా దేవుని బిడలారా, నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతామో మనకు తెలియదు, ఎంతవరకు లోకములో ఉంటామో తెలియదు. గనక బ్రతికినంత కాలం ఎలా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. మన జీవిత కాలములో మనము ఎలా నడుస్తున్నాం అనేది అవసరం. మన జీవిత వైఖరిలో మన యొక్క విధానం ఏంటి అనేది ఆలోచించుకోవడం చాలా అవసరం. మన జీవిత విధానములో ఎంతవరకు దేవుని కొరకు జీవిస్తున్నాం, ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం, ఎంతవరకు దేవుని సన్నిధికి వస్తున్నాం అనేది ఆలోచన చేసుకొని ఇక నుంచైనా దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము కనబడుతూ దేవుని సన్నిధికి నడిచి రావాలి. వాక్యం వినడానికి నడిచి వెళ్ళాలి. దేవునితో నడవడము ఇక నుంచి మనము ప్రారంభించి దేవుడిచ్చే ఉన్నతమైన మేలులను మనము పొందుకొని ఆయన ఆశీర్వాదాలకు మనము పాత్రులుగా మారి ఈ లోకములో ఉన్నంత వరకు మంచి విధానాన్ని మనమందరము అవలంబించుకొని వారముగా ఉండాలి. తర్వాత రెండవ విషయం చూడండి, నడుచుట, సత్యములో నడుచుట. కనుక మనమందరము కూడా ఏమిటి నడవాలంటమ్మా? సత్యములో నడవాలి. చూడండి, సత్యానికి ఆపోజిట్ పదం ఏంటి? అసత్యము. అసత్యములో నడవకూడదు, కానీ సత్యములో నడవాలి. దేవుడు ప్రతిదీ మన ఎదుట రెండు ఉంచాడు. చూడండి, పరిశుద్ధతను ఉంచాడు, పాపమును ఉంచాడు, ఆత్మీయ జీవితాన్ని ఉంచాడు, శరీరానుసారమైన జీవితాన్ని ఉంచాడు, నిజమును ఇచ్చాడు ఉంచాడు, అబద్ధమును కూడా మన ఎదుట ఉంచాడు, సత్యమును ఉంచాడు, అసత్యమును కూడా మన ఎదుట ఉంచాడు. ఏది చూసినా రెండిటిని మన ఎదుట దేవుడు ఉంచాడు. పరలోకాన్ని మన ఎదుట ఉంచాడు, నరకమును మన ఎదుట ఉంచాడు. ఎందుకు రెండు విధానాలు, రెండు విషయాలు మన ఎదుట ఉంచాడు అంటే మనం ఏది కోరుకుంటామో అని దేవుడు ప్రతిదీ రెండు విషయాలు మన ఎదుట ఉంచాడు. గనక కోరుకుంటున్న నీవు మంచిని కోరుకుంటే మంచిది, చెడును కోరుకున్నావనుకో అది నీ జీవితములోనే తీవ్రమైన నష్టాన్ని కొని తెచ్చుకుంటావు అని మనం జ్ఞాపకం చేసుకొని, కనుక మన జీవితములో సత్యమును మనము కలిగి సత్యములోనే నడవాలి, కానీ అసత్యములోనికి మన కాలు వెళ్ళకూడదు, అసత్యములోనికి మనము అడుగు పెట్టకూడదు, అసత్యములోనికి మనము దిగజారిపోకూడదు, కానీ సత్యములోనే నిలకడగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని విపత్తులు మనకు వచ్చినా సత్యమును మనము విడవకుండా సత్యములు నడుస్తూ ఉంటే అనేకులు మన గురించి కూడా సాక్ష్యమిచ్చువారుగా ఉంటారని దైవ గ్రంథములో చూస్తున్నాం. కనుక చాలా మంది సత్యమును అనుసరించి నడిచిన వారు చాలా మంది కనబడుతున్నారు. వారిలో ఒకరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, వాక్య భాగములో యోహాను రాసిన 3వ పత్రిక చూడండి, 3వ వచనం గమనిస్తే అక్కడ మనకు గాయోను కనబడుతూ ఉన్నాడు. చూడండి, గాయోను సత్యమును అనుసరించి నడిచిన వాడుగా ఉన్నాడు. అతడు అసత్యమును అనుసరించిన వాడు కాదు, సత్యమును అనుసరించిన వాడుగా ఉన్నాడు. అలా సత్యమును అనుసరించి నడుచడం ద్వారా అతని యొక్క సహోదరులు చూడండి యోహాను దగ్గరికి వచ్చి అతని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. గాయోను సత్యమును అనుసరించి నడుస్తూ ఉన్నాడు అని అతను గూర్చి
తన సహోదరులు అక్కడ వచ్చి సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము సత్యం అనుసరించి నడుస్తూ ఉంటే మన గురించి సాక్ష్యం ఇస్తారు. అసత్యాన్ని అనుసరిస్తున్నాం అనుకో మన గురించి ఎవరు కూడా ఆలోచించరు, మన గురించి ఎవరు కూడా సాక్ష్యం అనేది ఇవ్వలేరు అని మనము తెలుసుకోవాలి. అందుకే చదివిన ఒక వాక్య భాగం, ప్రియుడా నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. అతనిని గూర్చి యోహాను దగ్గరకు వచ్చి గాయును సహోదరులు సాక్ష్యం ఇవ్వగా అతని యొక్క సత్య ప్రవర్తన గురించి విని ఎవరు సంతోషిస్తున్నారంట అండి? యోహాను సంతోషిస్తూ ఉన్నాడు. కనుక మన గురించి, మన ప్రవర్తన గురించి, మన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పినప్పుడు మన వారు సంతోషించాలి అంటే ఏ విధంగా నడవాలో, ఏ విధంగా జీవించాలో మనము నేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరూ కూడా నిత్యము కూడా విద్యార్థులే. నాకు చదువు రాదు కదా, నేను విద్యార్థిని అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే దినదినము మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి ఎలా బలపడాలి నేర్చుకోవాలి. దినదినము ఎలా వాక్యము ధ్యానించాలి నేర్చుకోవాలి. దినదినము ఎలా పాట పాడాలో నేర్చుకోవాలి. దినదినం ఎలా ప్రార్థించాలో కూడా నేర్చుకోవాలి. నేర్చుకునే తత్వం మనలో ఖచ్చితముగా ఉండాలి. చదువుతున్న వారు మాత్రం విద్యార్థులు కాదండి, మనము కూడా విద్యార్థులమే దేవుని ఎదుట. మనమందరము కూడా చూడండి, విద్యార్థులు ప్రతిరోజు స్కూల్ వెళుతూ ఉన్నారు. మనము వారానికి ఒకసారైనా మనము కూడా ఆత్మీయమైన పాఠశాలకు మనమందరం కూడా వస్తూ ఉన్నాం. ఏది ఆత్మీయ పాఠశాల? దేవుని యొక్క మందిరమే. దేవుని మందిరమే ఒక ఆత్మీయ పాఠశాల. దేవుని మందిరమే ఒక ఆత్మీయమైన విద్యాలయం. దేవుని మందిరమే మనలను చూడండి మంచి మార్గం నడిపించే గొప్ప నిలయం. ఈ నిలయానికి మనం ఒక విద్యార్థిగా మనమందరం వస్తున్నాము అంటే మనమందరము కూడా నిజంగా దేవుని విద్యార్థులం గనక అందుకే ఆయన చెప్పే మాటలు మనం వినాలి. విద్యార్థి కూడా మాస్టర్ చెప్పే మాటలు వింటూ ఉంటాడు, పాఠాన్ని వింటూ ఉంటారు. మీరు కూడా దేవుని మందిరికి వస్తారు, కాపరి చెప్పే మాటలు వింటున్నారు అంటే మీరు కూడా విద్యార్థులు. జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా పరీక్షలు నెగ్గాలి. ఎప్పుడు? దేవుడు రెండో రాకడ సమయంలో రాబోతూ ఉండగా మనమందరం ఆయన ఎదుట నిలవాలి. ఆయన ఎదుట మనమందరం నిలిచి ఉండగా ఏదో ఒక రోజు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో మనమందరము కూడా ఆయన ఎదుట నీతిమంతులుగా నిజాయితీగా మనకు కనబడ్డామనుకో మనకు కావలసిన ప్రతిఫలం, మనకు కావలసిన ఆశీర్వాదం, మనకు కావలసిన జీతం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కనుక విద్యార్థులు చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదిస్తారు. ఉద్యోగం సంపాదించిన తర్వాత ఏమొస్తుందమ్మా? జీతం వస్తుంది. వస్తుందా లేదండి? జీతం వస్తూ ఉంది. జీతం కొరకే కదా ఎవరైనా చదివేది, పని చేసేది కూడా కూలి కొరకే గాని దేని కొరకు మనము పని చేయం. కనుక దేవుడు కూడా మనకు జీతం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన పనిని బట్టి, మన క్రియలను బట్టి కూడా ఆయన మనకు సరైన జీతాన్ని ఇస్తూ ఉండగా ఆయన జీతం కొరకు, ఆయన ఫలితము కొరకు నీవు నేను నిత్యము ఎదురు చూస్తూ గాయును లాంటి విధానాన్ని అవలంబించుకొని మనమందరము సత్యమును కలిగి జీవించుచు నడుచువారముగా ఉండాలి. తర్వాత మూడవ విషయం చూడండి, నడుచుట, ప్రేమ కలిగి నడుచుట. కనుక మనమందరము కూడా ప్రేమ కలిగి నడిచేవారముగా ఉండాలి. ఏ ప్రేమ? ఈ లోకానుసారమైన ప్రేమను కలిగి మనము జీవించు వారముగా ఉండకుండా దేవుని ప్రేమను కలిగి మనమందరము నడుచువారముగా ఉండాలి. చూడండి, ప్రేమ అనే 2 అక్షరాల మీద ఈ దైవ గ్రంథం రాయబడి ఉంది. ఈ దైవ గ్రంథం అంతా
దేని మీద రాయబడిందంటమ్మా? ప్రేమ అనే 2 అక్షరాల మీద రాయబడి ఉంది. అందుకే ఈ గ్రంథాన్ని ప్రేమించాలి, ఈ గ్రంథములో ఉన్న వాటిని మనం ప్రేమించాలి, ఈ గ్రంథాన్ని రాయించిన దేవుని మనం ప్రేమించాలి, ఈ గ్రంథాన్ని అందించిన దేవుణ్ణి మనము ప్రేమిస్తూ ఉంటే అదే నిజమైన ప్రేమ, అదే శాశ్వతమైన ప్రేమ. కానీ శాశ్వతమైన ప్రేమకు మనము చూడండి ప్రియారిటీ ఇవ్వడం లేదు. అశాశ్వతమైన ప్రేమను కలిగి జీవిస్తున్నాం. చాలా మంది ప్రేమని 2 అక్షరాలు పట్టుకొని జీవితంలో మోసపోయేవారు చాలా మంది ఉన్నారు. ప్రేమని 2 అక్షరాలు పట్టుకొని జీవితాన్ని నాశనంలో నడిపించుకున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రేమని 2 అక్షరాలు పట్టుకొని లోకానుసారంగా బ్రతుకుతూ అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించిన వారు సమాజంలో కోకొల్లలుగా కనబడుతూ ఉన్నారు. అందుకే లోకానుసారమైన ప్రేమ అగ్గితో సమానము, అది కాలుస్తూ ఉంది. కనుక అలాంటి ప్రేమను మనం కలిగి ఉండకుండా దేవుని యొక్క ప్రేమ, జాలి కలిగిన ప్రేమ, దేవుని ప్రేమ దయగలిగిన ప్రేమ, దేవుని ప్రేమ మనల్ని మార్చే ప్రేమగా ఉంది, దేవుని ప్రేమ మన పవిత్రపరిచేదిగా ఉంది, దేవుని ప్రేమ విలువైన ప్రేమ గనక అలాంటి ప్రేమను మనము కలిగి నడిచే వారముగా ఉండాలి. దేవుడు ఎంతగా ప్రేమించాడో మనకందరికీ తెలుసు. ఆయన శిలువ మరణమునందునంతగా ఆయన మనం ప్రేమించిన వాడుగా ఉన్నాడు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనను. మన కొరకు ఏం చేశాడంట? తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనను. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో అదే విధముగా మనం ఏం చేయాలంట? ప్రేమ కలిగి నడుచుకోవాలి. నువ్వు ఎలాంటి ప్రేమను కలిగి నడుస్తున్నావో దేవుడు కనులారా చూస్తున్నాడు. నీలో ఏ ప్రేమ ఉందో ఆయనకు తెలుసు. నిజమైన ప్రేమ నీలో ఉందా, కపటమైన ప్రేమ నీలో ఉందా అనేది దేవుడు చూస్తున్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడనేది మనము ఎప్పుడు కూడా తెలుసుకునే వారముగా మనం ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, నడుచుట, ఆత్మానుసారముగా నడుచుట. ఎలా నడవాలంటమ్మా? ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారమైన జీవితానికి ఆపోజిట్ పదం ఏంటి? శరీరానుసారమైన, చెప్పండి, జీవితము. కనుక శరీరానుసారంగా మనం నడవకుండా ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారమైన జీవితానికి శరీరానుసారమైన జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. శరీరానుసారమైన జీవితము కంపు, శరీరానుసారమైన జీవితము చూడండి వ్యర్థమైనది. శరీరానుసారమైన జీవితము గబ్బు వాసనతో సమానమని ఎరిగి అలాంటి జీవితాన్ని కలిగి నడుచుకోక ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారమైన జీవితము మనకు మేలుకరమైనది, ఆత్మానుసారమైన జీవితము ధన్యకరమైనది, ఆత్మానుసారమైన జీవితము క్షేమకరమైనది, ఆత్మానుసారమైన జీవితము ఎంతో ఎంతో ఉన్నతమైనదిగా ఉంది. అందుకే ఆత్మానుసారమైన జీవితమును కలిగి మనమందరము నడుచువారముగా ఉండాలి. అందుకే చూడండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. ఒక్కరు చదవండి. నేను చెప్పునది ఏమనగా
ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరవేచ్ఛను నెరవేర్చరు. చూడండి, అపోస్తుడైన పౌలు ఈ గలతీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తూ ఉన్నాడు? నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఓ నా ప్రియులారా, ఓ నా ప్రజలారా, నా విశ్వాసులారా, సంఘముల సభ్యులారా, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరవేచ్ఛను నెరవేర్చరు. ఎవరు శరీరవేచ్ఛ నెరవేర్చరంటే ఆత్మానుసారంగా నడుచువారు మాత్రమే శరీరవేచ్ఛను నెరవేర్చరు. చూడండి, ఆత్మానుసారమైన జీవితం, చూడండి, జీవము సమాధానమై ఉన్నది. శరీరానుసారమైన జీవితం, చెప్పండి, శరీరానుసారమైన జీవితం ఎలాంటిది చెప్పాలి. శరీరానుసారమైన జీవితం ఎలాంటిది అంటే మరణము అని మనం జ్ఞాపకం చేసుకొని, శరీరానుసారమైన జీవితాన్ని కలిగి జీవించకుండా ఆత్మానుసారమైన జీవితాన్ని అవలంబించుకొని, ఆత్మానుసారమైన జీవితాన్ని ధరించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము నిష్ఠతగా, నిలకడగా మనమందరము కనబడువారముగా ఉండాలి. తర్వాత చివరగా చూడండి, నడుచుట, వాక్యం అనుసరించి నడుచుట. కనుక మన జీవితములో ఏది ప్రాముఖ్యము అంటే వాక్యం అనుసరించి నడుచుటయే ప్రాముఖ్యము. మన జీవితంలో ఏది దేనికి విలువ ఉంది అంటే దేవుని వాక్యమునకు విలువ అనేది ఉంది. లోకములో దేనికి విలువ లేదు, కానీ దేవుని వాక్యానికి విలువ అనేది ఉంది గనక ఆ వాక్యాన్ని అనుసరించి నడవడం మనకు అవసరం. వాక్యమును ధ్యానించడం అవసరం, వాక్యములో నిలబడ అవసరం, వాక్యములో ఉండడం మనకెంతో అవసరమై ఉన్నదని మనమందరము గ్రహించాలి. అందుకే చూడండి, కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 1వ వచనం చదువుకుందాం. 119వ కీర్తన 1వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. ఎవరంట ధన్యులండి? యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి, ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం అనుసరించి ఎవరైతే నిర్దోషంగా నడుచుకుంటారో వారే ధన్యులు, వారే ఆశీర్వదింపబడిన వారు, వారే మేలు పొందిన వారని దైవ గ్రంథంలో చూస్తున్నాం. ఇవన్నీ మనం పొందాలంటే దేవుని యొక్క వాక్యము అనుసరించి నిర్దోషముగా నడుచుచూ జీవించువారుగా ఉండాలి. నీలో నిర్దోషం ఉందా? లేక పాపం అనేది నీలో తాండమాడుతుందా? పాపం అనేది నువ్వు ఎరుతూ ఉంటే ఆ పాపముని దినమున వ్రేళ్లతో సహా మనము పెరిగి వేసుకొని పరిశుద్ధముగా మనము జీవించాలి. లోపల మనము పాపము ఉంచుకొని బయటికి ఎంత పరిశుద్ధత కనపరిచినా అది వ్యర్థము. నీలో అవిశ్వాసాన్ని ఉంచుకొని నేను విశ్వాసిని అని నటించినంత మాత్రాన నీ జీవితంలో ఏది జరగదు. మనుషులో ఒకటి ఉంచుకుంటారు, పైకి ఒకటి మాట్లాడేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. మనుషుల ముందర ఒక మాట, మనుషులు వెళ్ళిపోయిన తర్వాత మరొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడే వారిని దేవుడు ఏమైనా మెచ్చుకుంటాడంటే మెచ్చుకోడు, కానీ నోటి నుండి వారిని ఉమ్మివేసేవాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు తన నోటి నుండి మనం ఉమ్మివేయక ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది, లేదా నీ స్థితి నా స్థితి అధోగతిగా మారిపోతూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో కానీ సంఘముతో కానీ సంఘ కాపరితో చెలగాటమాడడం అనేది చాలా ప్రమాదము. అనుకోవచ్చు
అనుకోవచ్చు, నాకు బాగుందిలే అనుకోవచ్చు. తగిన సమయములో దేవుడు చూపుతూ ఉంటూ ఉన్నాడు. నాకు ఎదురు లేదనుకోవచ్చు, కానీ దేవుడే ఎదురొచ్చి అడ్డుబండగా నిలబడ్డాడు అనుకో, అదే నీది చివరి దినమని మనమందరము జ్ఞాపకము చేసుకోవాలి. నువ్వు ఎక్కడ నటించినా పర్వాలేదు, కానీ సంఘములో అటు ఇటును నటించడము అది ఘోరమైన తప్పిదము. అవునంటే అవును అనాలి, కాదంటే కాదు. శాతనవుతుందంటే శాతనవుతుంది, కాదంటే కాదు అనాలి. కానీ మన ముందర ఒకటి వెనక ఒక్కటి చేయడం అనేది అది మంచిది కాదు అని మనం అందరం జ్ఞాపకం చేసుకొని, యథార్థత అని దేవుడు మెచ్చుకుంటున్నాడు, కానీ యథార్థత లేని బ్రతుకును దేవుడు మెచ్చుకోవడం లేదు. దేవుడు ఎవరు వెతుకుతున్నాడండి? యథార్థత లేని వారిని వెతుకుతున్నాడా? అక్కడి మాటలు ఇక్కడ మోసేవారిని, ఇక్కడ మాటలు అక్కడ మోసేవారిని వెతుకుతున్నాడా? లేకపోతే మాయ మాటలు చెప్పేవారిని వెతుకుతున్నాడా? లేకపోతే ముసల్మ ముచ్చట్లు వినేవారిని వెతుకుతున్నాడా? లేకపోతే గిల్లెలు పెట్టేవారిని వెతుకుతున్నాడా? లేకపోతే కుట్ర కుతంత్రాలు చేసేవారిని వెతుకుతున్నాడా? అబద్ధమాడే అబద్ధికుని వెతుకుతున్నాడా? అంటే ఎవరిని దేవుడు వెతకడం లేదు, కానీ కేవలము యథార్థవంతులను మాత్రమే వెతుకుతున్నాడు. అందుకే యథార్థవంతులు కలరేమని దేవుని యొక్క దృష్టి ఏం చేస్తుందంట? లోక సంచారము చేస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడలారా, దేవుని ఎదుట ఉన్న నీవు నటించడం మానుకుందాం. నటించాలంటే సినిమాలు నటించవచ్చు, సీరియల్ నటించడం మంచిది, కానీ దేవుని నటించడము చాలా ప్రమాదకరమైన విషయం అని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యందు నమ్మకంగా ఉందాం, దేవునిపై నమ్మకంగా చేద్దాం, దేవుని ఎదుట యథార్థంగా జీవించి మన యథార్థ బ్రతుకును దేవునికి అప్పగించుకొని దేవుని శాపాన్ని మన మీదికి మనం చేసే తప్పిదం వలన మన పిల్లల మీద దేవుని శాపాన్ని కొని తెచ్చుకొనకుండా, నువ్వు చేసే పొరపాటు వలన, నువ్వు చేసే వ్యతిరేకమైన పనుల వలన దేవుని శాపం నీ పిల్లల మీదకి వస్తుంది. అలా రాకముందే మనము అన్నీ మానుకొని అన్నీ మూసుకొని దేవుని మాట విని ముందుకు సాగాలి. కానీ నోరుంది కదా అని విచ్చలవిడిగా మాట్లాడితే, నా చేతనవుతుంది కదా అని ఏదైనా చేస్తే దేవుని చేతులను కూడా కట్టేస్తాడు, నీ నోరును ముయిస్తాడు, నీ బ్రతుకుకే ఫుల్ స్టాప్ చెప్పడం గ్యారెంటీ అని జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని యందు నమ్మకంగా ఉందాం. ఇంతవరకు ఎలా నడిచావో దేవుడు చూస్తున్నాడు. ఇక నుంచి మన నడక పవిత్రంగా ఉండాలి, మన పడక పవిత్రంగా ఉండాలి, మన ఆలోచన కూడా చాలా పవిత్రంగా ఉంటూ మన బ్రతుకును కాపాడుకొని నమ్మకమైన దేవుని యొక్క బిడగా ఉంటూ అడుగులు అడుగు వేస్తూ విశ్వాసములో మనము ముందుకు కొనసాగువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడి ఉన్నతమైన తన గొప్ప కరుణ, తన కటాక్షతను, తన సన్నిధిని సమయములో మనం పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ వాక్య ప్రకారం జీవించి ఎడ్విన్ సత్యం లక్ష్మమ్మ గారు మన ప్రార్థన నడిపి దయగల తండ్రి, కృపగలనైనా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలనైనా. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు నీ సజీవుల కలం ఉంచుకున్నందుకు వందనాలు, స్తోత్రాలనైనా. ఎస్సయ్య అయ్యగారు చెప్పిన మాటలను నడకవనే వంశమీనయ్య గారు చెప్పిన ప్రతి మాటని నా తండ్రి మా హృదయంలోనైనా నెమిరి వేసుకునే భాగ్యము, ధన్యతని, కృపను మాకు దయచేసి నేను నీ పాదాల చెంతకు మమ్మల్ని చేసిన వందనములు, స్తోత్రంనైనా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలనైనా. అయ్యా అయ్యగారు చెప్పిన ప్రతి మాటని నా తండ్రి నడకవనేనైనా పాపమని మా జీవితంలో లేకుండానైనా మంచి మార్గంలో మంచి మనసుతోనైనా నీ పాద సన్నిధిలోనైనా ఆశమాశ మాటలు కాదు నైనా, నిజమైన మాటలు, నీతిమంతుల మాటలు నా తండ్రి నీకే వందనములు, స్తోత్రంనైనా. ఎన్నిక లేని వారము, ఏగత లేని వారమునైనా అటు ఇటు ఉండకుండానైనా నీ పాదాలకు పట్టుకొనినైనా నీ యందు భయము భక్తి కలిగి జీవించే ధన్యతని, కృపను మాకు దయచేసినైనా నీకే వందనాలు, స్తోత్రాలనైనా. జీవం గలనైనా జీవాధిపతివైన తండ్రి హనోకునైనా 360 సంవత్సరాలు నడిచాడు నా ప్రభా. అలాగ మా హృదయాలలోనైనా ప్రతి హృదయంనైనా హనోకు వలెనైనా మా సంఘంని దీవించి ఆశీర్వదించి బయలుపరిచే దేవుడవు తండ్రి నీకే వందనములు, స్తోత్రంనైనా. అయ్యా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నడకవనేదే పాపము నా తండ్రి,
అయ్యా మా పాపములన్నీ తీసివేసి నైనా చెడు తలంపులు చెడు మార్గములు లేకుండా నైనా నీ వాక్యానుసారంగా నడుచుకునే ధన్యతని కృప